ఓకే మిస్టర్? ఐమ్ అబ్సల్యూట్లీ ఫైన్. నేను మీ టైం వేస్ట్ అయింది సార్. మీ టైం చాలా విలువైంది. పాపం పేద రైతులు సార్. ఈ పంట పోతే ఇంకొకటి, అది పోతే మరొకటి. అప్పు చేసి మరీ పూలు సాగు చేస్తూనే ఉంటారు సార్. వీళ్ళ టైంకి విలువే లేదా? ప్రేమికుల రోజు నుంచి రిటైర్మెంట్ ఫంక్షన్ వరకు అంతెందుకు సార్, పుట్టినరోజు నుంచి చావు కార్యక్రమం వరకు అన్నిటికీ పువ్వులు కావాలి. కానీ అవి పండించేవాడి కష్టాలు కన్నీళ్లు మాత్రం మీకు అవసరం లేదు. ఒక రైతు రాత్రింపవాళ్ళు కష్టపడి పువ్వులు పండించి వచ్చే డబ్బులతో కూతురు స్కూల్ ఫీజు కడదామని ఆశపడితే పాడుగ ఖర్చులు కూడా మిగలకపోగా ఆ పూలని రోడ్డు మీదో కాలువలోనో పారేసి ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళిపోతున్నాడు సార్. పండగంటేనే పువ్వులు. అలాంటి వీళ్ళ జీవితాల్లో ఏ పండగలు లేవు. కడుపు నిండా తినడానికి తిండి లేదు. వేసిన పంట చేతికొస్తుందో లేదో తెలియదు. వచ్చినా మార్కెట్కి చేరుతుందో లేదో తెలియదు. ఒకవేళ చేరినా ఆ బడా సాబులు ఎంత ముష్టి పారేస్తారో తెలియదు. ఎక్కడో అమెరికా, చైనా వాడి ఫోన్ అనుకుంటే అరగంటలో మన చేతిలో ఉంటుంది సార్. కానీ మా తోటలో పూసిన పువ్వు మీ పూజ గది చేరడానికి ఎందుకు సార్? 1,00,000 సమస్యలు. వీళ్ళకి జీతాలు, బోనస్లు, ఇంక్రిమెంట్లు ఉండవు సార్. ఏళ్ల పాటు లాభాలు వచ్చినా రాకపోయినా ఈసారి వస్తుంది, లేకపోతే మరోసారి వస్తుంది అని వీళ్ళ జీవితాల్ని మట్టిలోనే పూడి చేసుకుంటున్నారు సార్. పూల సమస్యల గురించి ఎంత అద్భుతంగా చెప్పావు. ఎవరు నువ్వు? నేనొక రైతు కూలిని సార్. రాయపులంక ప్రస్తుత మార్కెట్ కమిటీని రద్దు చేసి ఇకపై పూల రైతులు తమ ఇష్టం వచ్చిన రేటుకు పూలు అమ్ముకునేలా తీర్మానిస్తున్నాం. రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చేలాగా ఒక డిజిటల్ పోర్టల్ను ఏర్పాటు చేయవలసిందిగా సిఫార్సు చేయడమైనది. మునపటి మార్కెట్ కమిటీ చేసిన అక్రమాలను నిగ్గు తేల్చేలాగా ఒక కమిటీని వేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది. కంపెనీ బైలాస్ లోని రూల్స్ ప్రకారం రచిత్ రామ్ 99 రోజులు పూర్తి చేసి చివరి రోజున అతని మీద హత్యా ప్రయత్నం జరగడంతో 100వ రోజు పూర్తి చేయనప్పటికీ ఈ కమిటీ అతను 100 రోజులు పూర్తి చేసినట్టుగా భావిస్తూ మిస్టర్ రచిత్ రామ్ ని ఈ కంపెనీకి సీఈఓగా రికమెండ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అంటే 100 రోజులు పూర్తవకుండానే గౌరవనీయులైన సభ్యులు దయ్యతల్చి జాలిపడి 100 రోజులు పూర్తయినట్టు భావించేశారా? సరే, నేను కూడా మీరంతా ఎవరో వేసిన ఎంగిలి మెతుకులకి కుక్కల్లాగా ఆశపడ్డారని, అమ్ముడుపోయారని భావించమంటారా? అబ్బాయ్, బెటర్ మైండ్ యువర్ టంగ్. బాబాయ్ గారు క్షమించాలి. ఇన్నాళ్ళు నీతి నిజాయితీ అని మాట్లాడిన మీరు మీ సుపుత్రుడి విషయంలో మాత్రం కళ్ళు మూసుకుపోయాయా? 100 అంటే 100. 2400 గంటలు. ఒక్క నిమిషం ముందు బయటపడినా ఓడినట్టే. 100 కొడితేనే సెంచరీ అంటారు. 99కి అవుట్ అయితే పోనీలే మనవాడే కదా 100గా భావించమనరు. మేధావులైన కమిటీ మెంబర్స్ గమనించాలి. ఎన్నో ఏళ్ల నుంచి మనకు అన్నం పెడుతున్న సంస్థ ఇది. ఇది సరైన వ్యక్తి చేతుల్లో ఉండటం మన అందరికీ మంచిది. ఒక్కరు జస్ట్ ఒక్కరు ఇటువైపు ఓటు వేయండి.
పంతానికి ఇది సమయం కాదు. నా మాట వినండి, ఒక్కడుగు ముందుకు వేయండి. వంద రోజులకు రావాల్సిన మనిషి 20 ఏళ్ల తర్వాత వచ్చేసరికి చూసి ఆశ్చర్యపోతున్నారా? నేను ఇక్కడ వచ్చినందుకు సిగ్గుపడుతున్నా. ఏం మారింది? మనిషి నిండా స్వార్థం, గర్వం, అశాంతి, అత్యాశ, అన్యాయం. ఇలా ఏసీ రూమ్ లో కూర్చుని బ్రాండెడ్ సూట్లు వేసుకుని ఫ్లైట్ లో తిరుగుతూ మండు టెండర్లో తిరిగేవాడి మంచి కోసం, ఒంటి నిండా బట్టలు లేని వాడి సుఖం కోసం, కాళ్లకి చెప్పులు కూడా లేని వాడి సౌకర్యం కోసం ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడున్న మీలో ఎంతమందికి తెలుసు ఆకలి విలువ? ఎవరైనా 2 రోజులు పస్తులున్నారా? 20 ఏళ్ల క్రితం ఈ ఆకలి నాతో ఆడించిన అబద్ధం నా జీవితాన్ని మార్చేసింది. బాబు 2 రోజులైంది అన్నం తిని. నీ దగ్గర ఏమైనా తింటానుకుంటే పెట్టవా? నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుట నిజము పోవుట నిజము. ఈ బంధాలు, బాధ్యత, డబ్బు, హోదా ఇవ్వలేని తృప్తి సాటి మనిషి కడుపు నింపినప్పుడు నాకు దొరికింది. నన్ను మోక్షం వైపు నడిపించింది.